హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఇవి సైకాలజీ నుంచి మనకి ఎక్కువగా వచ్చే బిట్స్ ఇవి. రీసెంట్‌గా జరిగిన టెట్ పేపర్‌లో ఇటివండి ఇవి. మనకి చూడండి ఇవి సైకాలజీ మ్యాథ్స్ పేపరు 17థ్ రోజు జరిగిన పేపర్ సెషన్ 2లోది. ఈ ఈ వీడియోలో సైకాలజీ నుంచి మనకు ఏపీ డీఎస్సీకి 20 బిట్స్ అయితే వస్తాయి. 20 బిట్స్ మనకి 10 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ బిట్స్ అయితే మోడల్‌గా తీసుకోండి మీరు. తీసుకొనైతే ప్రాక్టీస్ అయితే చేస్తే ఎగ్జామినర్ బిట్స్ ఎలా అడుగుతున్నారనేది మనకి తెలుస్తుంది. దీని ప్రకారం మీరు ఏ చాప్టర్‌లో బిట్స్ చేయగలుగుతున్నారు, ఏ చాప్టర్‌లో బిట్స్ చేయలేకపోతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుందని ఈ పేపర్‌నైతే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇది బైలింగ్వల్‌లో ఉంటుందండి. ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజ్‌లలో అయితే బిట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ బిట్స్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్‌లో తెలుగు వెలుగు ఛానల్‌లో సోషల్‌కి సంబంధించిన టీజీటీ, పీజీటీ, హెచ్‌జీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అంతా తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసైతే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఆ ప్లేలిస్ట్‌లోకెళ్ళి అప్‌లోడ్ చేసినవన్నీ అయితే చూడండి. ఒకసారి మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ సిలబస్‌నైతే మీరు సిలబస్‌నైతే ఫస్ట్ పెట్టుకొని మీరు అవే చాప్టర్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు సిలబస్‌లో ఏ టాపిక్స్ ఇచ్చారో అవే టాపిక్స్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ భాటియా ప్రజ్ఞా పరీక్ష. సెకండ్ ఆప్షన్ బినే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఫోర్త్ ఆప్షన్ వెషనల్ ప్రజ్ఞా పరీక్ష. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎన్ని బిట్స్ మీరు కరెక్ట్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తాన్నైతే చూడండి. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ భాటియా ప్రజ్ఞ పరీక్ష అనేది నిష్పాదన పరీక్షకి ఉదాహరణ. నెక్స్ట్ పెరుగుదలకు సంబంధించినది. 1 ప్రాగృత్తీకరించవచ్చును. సెకండ్ ఆప్షన్ నిరంతర ప్రక్రియ. థర్డ్ ఆప్షన్ మాపనం చేయవచ్చును. ఫోర్త్ ఆప్షన్ సమగ్రమైనది. పెరుగుదలకు సంబంధించినది అని ఇచ్చారు. పెరుగుదలను మనము మాపనం అయితే చేయవచ్చు. రైట్ ఆన్సర్. మీకు తెలిస్తే ఫాస్ట్‌గా అయితే ఆన్సర్ అయితే చేయండి. పిల్లల గ్రాహక పరీక్ష క్రింద వయస్సు వారికి ఉద్దేశించబడింది. గ్రాహక పరీక్షని పిల్లలకి ఏ వయసు వారికి నిర్దేశించబడింది? చూడండి 3rd నుంచి 10th వరకైతే నిర్దేశించబడింది. విన్నోసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో ప్రశ్నల సంఖ్య ఎన్ని ఉంటాయి అని అడగడం అయితే జరిగింది. 550 అయితే ఉంటాయి. ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము. ఫస్ట్ ఆప్షన్ ప్రక్షేపణము, సెకండ్ ఆప్షన్ హేతుకీకరణము, థర్డ్ ఆప్షన్ దమనము, ఫోర్త్ ఆప్షన్ విస్థాపనము. మీకు ఈ వీటికి మీనింగ్స్ అయితే మీకు తెలియాల్సి ఉంటుంది. ప్రక్షేపణం అంటే ఏమిటి? హేతుకీకరణము అంటే ఏమిటి? దమనము అంటే ఏమిటి? విస్థాపనము అంటే ఏమిటి అనేది మీకు తెలిసి ఉండాలి. దమనము అంటే బలవంతంగా మర్చిపోవడాన్ని దమనము అంటారు. ఒకదానికి హేతువుని చూపించి, కారణాన్ని చూపించి చెప్పడాన్ని హేతుకీకరణము అని అంటారు. విస్థాపనము అనంటే విస్తరించడము అనేది వీటికి మీరు ఈ మీనింగ్స్ అయితే తెలుసుకుంటే ఈ రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా మీకైతే టెట్‌లో గానీ, డీఎస్సీలో గానీ అయితే బిట్ అయితే ఉంటుంది. ప్రేరేపితం ప్రేరేపిత విస్మృతి అనేది ఇవ్వడం జరిగింది. దమనము అనేది రైట్ ఆన్సర్.
పూర్వ ప్రయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం ఎరిక్సన్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మూర్తిమత్వం చాప్టర్‌లో నుంచైతే రావడం అయితే జరుగుతుందండి. ఎరిక్సన్ గురించి మూర్తిమత్వంలో అయితే ఉంది. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఏమిటి అంటున్నారు. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ప్రేమ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏమిటి? నైతిక తీర్పులను నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ చాప్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. నైతిక దశల గురించి అయితే చూసుకోండి మీరు. ఏ దశ అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి 6వ దశ అనేది నైతిక తీర్పులను నియంత్రణ శక్తిని అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ 6వ దశ అంట. నెక్స్ట్ సంధి దశ అని పిలిచే దశను ఏమంటారు? సంధి దశ అని పిలిచే దశను ఏమంటారు? నవజాత శిశు దశ అని. సెకండ్ ఆప్షన్ శైవ దశ. థర్డ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ ఆప్షన్ కౌమార దశ. కౌమార దశ అనేది సంధి దశ. మీరైతే ఇప్పటివరకు వీడియో అయితే చూసారు కదండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది. మీరు నాకు ఇచ్చే కృతజ్ఞత ఒక లైక్ ద్వారానే మీరు ఇవ్వగలుగుతారండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు చేయని వాళ్ళు ఇప్పుడైతే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టైం లేదండి, మనం డిస్కషన్ చేసుకుంటే కాదు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఎగ్జామ్ అయితే కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఎగ్జామ్ అయితే కంపల్సరీగా మనకు 6th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మీరైతే ఖచ్చితంగా ఈ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. హెచ్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, టీజీటీ, పీజీటీ వాళ్ళకి సైకాలజీకి సంబంధించినవి ఇవే బిట్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉంటాయండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు అయితే చెయ్యండి వీటిని. చేస్తే మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే సైకాలజీ అంత ఈజీగా మీరు ఎగ్జామ్‌లో ఈజీగా చేయగలుగుతారు. అదైతే గుర్తుంచుకోండి మీరు. చాలా ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ అనేది. మెయిన్ మనం చదవడానికంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా చేయండి. రోజు ఒక పేపర్ చేయండి. ఎక్కువగా ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయనేది మీరు గమనించండి. దీంట్లో గుర్తించి మీరు ఆ చాప్టర్‌ని అయితే చేయడానికైతే మళ్ళీ రివిజన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. వారసత్వ సంక్రమణకు మూల కారణము. వారసత్వము ఫస్ట్ ఆప్షన్ హార్మోను, సెకండ్ ఆప్షన్ డిఎన్ఏ, థర్డ్ ఆప్షన్ సైటోప్లాజం, ఫోర్త్ ఆప్షన్ ఎంజైమ్స్. మనకి వారసత్వాన్ని గురించి తెలిసేది ఏంటి? వారసత్వానికి సంక్రమణకు మూల కారణం డిఎన్ఏ. శిశువు ముందు క్రేయాన్లను పట్టుకోవడం, తర్వాత ఆకారాలు చిత్రించడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. 1 వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చును. సెకండ్ ఆప్షన్ వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును. థర్డ్ ఆప్షన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది. ఫోర్త్ ఆప్షన్ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చెయ్యండి. మీరు చేస్తే ఇంకా కొంతమందికి మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా చేయడానికైతే ట్రై చేస్తారు. వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశగా కొనసాగుతుంది. క్రేయాన్ని ఫస్ట్ పట్టుకున్నాడు. తర్వాత ఆకారము చిత్రీకరించడం అనేది వికాసం జరిగింది కాబట్టి అది నిర్దిష్టంగా సాధారణం. ఫస్ట్ పట్టుకోవడం నేర్చుకున్నాడు. తరువాత ఆయన చిత్రించడం నేర్చుకున్నాడు కాబట్టి సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగింది ఇక్కడ. సైకాలజీలో మనం చదివేదానికంటే ఇట్లా జనరల్‌గా మనకి ఇస్తారు గదా! అలాంటి బిట్స్ వస్తాయి. అందుకని మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము. ఇక్కడ సరికాని ప్రవచనము అని ఇవ్వడం అయితే జరిగింది చూడండి. ఫస్ట్ ఆప్షన్ సమన్వయ ప్రక్రియ, సెకండ్ ఆప్షన్ అవధానము, ఆలోచన ఇమిడి ఉంటాయి. థర్డ్ ఆప్షన్ నిశిత పరిశీలన ఉండదు. ఫోర్త్ ఆప్షన్ నేరుగా నిర్ధారించలేము. చూడండి, నిశిత పరిశీలన అనేది ఉండదు అనేది సరికాని ప్రవచనం అంట. ప్రత్యక్షమునకు సంబంధించిన ప్రవచనం ఏంటంటే సమన్వయ ప్రక్రియ ఉంటది, అవధానము, ఆలోచన ఇమిడి ఉంటాయి, నేరుగా నిర్ధారించలేము అనేటివి అది
సరికాని ప్రవచనం కాబట్టి నిశిత పరిశీలన ఉండడం అనేది ప్రజాస్వామ్యం అనేది ఒక డాష్ మూర్త భావన, ఆకార భావన, సాంఘిక భావన, అమూర్త భావన. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. చూడండి, ప్రజాస్వామ్యము అనేది అమూర్త భావన. నెక్స్ట్ 13th క్వశ్చన్. అభ్యసన మందకొడిగా జరిగే దశ ఏమిటి? పీఠభూమి దశ, ప్రారంభ దశ, చాంచల్య దశ, లాక్షణిక దశ. చెప్పండి. మందకొడిగా జరిగే దశ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? చాంచల్య దశలో జరుగుతుంది. పీఠభూమి దశలో ఏం జరుగుతుందండి? పీఠభూమి దశలో ఎలా ఉంటుంది? క్రమానుగతంగా ఉంటుంది పీఠభూమి దశలో. నెక్స్ట్ ఈ దశల గురించి అయితే మీరు చాలా ఇంపార్టెంట్. ఈ దశల గురించి మీరు బాగా అయితే బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇవి బిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఇలాంటివి తెలుస్తాయండి. ఎక్కువ పీఠభూమి దశ అంటే ఏంటి, ప్రారంభ దశ ఎలా ఉంటుంది, లాక్షణిక దశ అంటే ఏంటి, దాని గురించి అయితే మీకు తెలుస్తుంది. అన్నీ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. క్రింది వాటిలో సరికాని జత అని చూడండి, సరికాని అని ఇచ్చాడు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని థడ్సన్, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతాన్ని బాగ్లే, ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదులు. ఇక్కడ చూడండి, మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చెయ్యండి. సమరూప మూలకాల సిద్ధాంతము థడ్సన్ అనేది కాదు. పొదుపు గణన సూత్రం. ఈ సూత్రాలనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవైతే మీరు బాగా మొత్తం అభ్యసన ప్రయత్నాలు మైనస్ తప్పుల అభ్యసన ప్రయత్నాలు బై మొత్తం అభ్యసన ప్రయత్నాలు ఇంటూ 100. పునరభ్యసన ప్రయత్నాలు మైనస్ అసలు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. థర్డ్ ఆప్షన్ మొత్తం అభ్యసన ప్రయత్నాలు ఒప్పు అభ్యసన ప్రయత్నాలు మొత్తం అభ్యసన ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. పొదుపు గణన ఈ సూత్రాలు అయితే మనకు 4 అయితే ఉన్నాయండి. ఈ 4టిని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ ఆన్సర్ అయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు మైనస్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనేది ఆన్సర్. చూడండి, విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడము అనేది. అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లిస్తున్నాడు. ఈ స్మృతి లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థం తెలుసుకోకుండా శ్లోకాలు వల్లించడం అనేది ఏంటండి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ నిష్క్రియాత్మక స్మృతి, తార్కిక స్మృతి. థర్డ్ ఆప్షన్ బట్టి స్మృతి. ఫోర్త్ ఆప్షన్ స్వల్పకాలిక స్మృతి. ఈ స్వల్పకాలం మాత్రమే గుర్తుండే వాటిని అంటే మనకి ఫోన్ నెంబర్స్ ఇట్లా ఏమన్నా చూస్తారు కదండీ! అవి కొంతకాలమే మనం ఇట్లా చూసి ఇట్లా మర్చిపోవడాన్ని స్వల్పకాల స్మృతి అంటారు. బట్టి స్మృతి మనం ఎక్కాలు చదువుతాం గదా! ఆ ఎక్కాలు, కొన్ని సూత్రాలు ఇలాంటివన్నీ మనము బట్టి చేసేస్తాం. అది బట్టి స్మృతి అయిపోతది. దానికి తార్కిక స్మృతి అంటే మనం అర్థం చేసుకొని చదవడాన్ని దాన్ని తార్కిక స్మృతి అని అంటారు. నిష్క్రియాత్మక స్మృతి అనంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడం అనంటే వాటి అర్థం తెలుసుకోకుండా మనము బట్టి స్మృతి అనేది రైట్ ఆన్సర్. బట్టి స్మృతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనను ప్రోత్సహించే నియమం ఏమిటి? చూడండి, ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధతా నియమము, సెకండ్ ఆప్షన్ ఫలిత నియమము, అభ్యసన నియమము, అవిరళ నియమం. ఇది అభ్యసన పాఠం నుంచి మనకి సెకండ్ చాప్టర్ అండి. మనకి డిఎస్సిలో 3 చాప్టర్లే ఉన్నాయండి. 3 చాప్టర్సే ఉన్నాయి. అది అభ్యసన సెకండ్ చాప్టర్. దాంట్లో నుంచి మనకి ఈ బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే మీరు గమనించండి, చూడండి. ఈ అభ్యసనలో నుంచి ఈ సంసిద్ధత నియమం, ఫలిత నియమం ఇవన్నీ ధారణ్ డైకి సంబంధించిన నియమాలు.
పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనను ప్రోత్సహించే నియమాలు ఏంటి అని అయితే అడగడం అయితే జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. సంసిద్ధత నియమం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఫలిత నియమం, థర్డ్ ఆప్షన్ అభ్యసన నియమం, ఫోర్త్ ఆప్షన్ అవిరళ నియమము. చూడండి దీనికి అయితే ఆన్సర్ అయితే చేయండి. అభ్యసన నియమము అనేది దీనికైతే ఆన్సర్. మనము అభ్యసన నియమం అంటే మన ఒకటి నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని బాగా అభ్యసన ఎంత ఎక్కువ అభ్యసన చేస్తే అది మనకి ఎక్కువగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం డిఎస్సికి కూడా అలానే ప్రిపేర్ అవుతూ ఉన్నాం కదండి. అలా ఎంత ప్రాక్టీస్ చేస్తే బిట్స్ అంత మనకి అవి గుర్తుండిపోతాయి. నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపరిచేటట్లు చేయడము అనేది ఫస్ట్ ఆప్షన్ యత్నసిద్ధ స్వాస్తవ్యము, ఉన్నత క్రమ నిబంధన, థర్డ్ ఆప్షన్ పునరుద్ధరణ నియమము, ఫోర్త్ ఆప్షన్ సాధారణీకరణ. ఇది అభ్యసన పాఠం నుంచి అండి. ఈ బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. పునరభలన నియమము నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధన ఉద్దీపనకు జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపరిచేటట్లు చేయడం అనేది పునరభలన నియమము. క్రింది వాణిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. ఒకటి ప్రశ్నించడము, సెకండ్ ఆప్షన్ విశ్లేషించడము, థర్డ్ ఆప్షన్ పరిశీలించడము, ఫోర్త్ ఆప్షన్ పోల్చడము. చూడండి విశ్లేషించడం అనేది ఉన్నత క్రమం, ప్రశ్నించడం అంటే మామూలు, పరిశీలించడం అంటే మనం పరిశీలించడం, పోల్చడం అంటే ఒకదానికి ఒకటి కంపారిజన్ చేసుకోవడం, విశ్లేషణ అంటే మనం ఉన్నత స్థాయిలోనే మనం విశ్లేషించగలుగుతాం. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడము అనేది ఏంటి? చూడండి ఇక్కడే ఉంది క్వశ్చన్లోనే ఆన్సర్. రెండిటికి అనుకూలం కాబట్టి ఇది అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ద్విపార్శ్వ బదలాయింపు, థర్డ్ ఆప్షన్ ప్రతికూల బదలాయింపు, ఫోర్త్ ఆప్షన్ శూన్య బదలాయింపు. ఈ బదలాయింపుల నుంచి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుందండి. మీరు ఇవి బాగా అనుకూలం అంటే ఏమిటి అనేది నేర్చుకోండి. ప్రతికూలం ఒకటానికి ఉండి, అనుకూలం అంటే రెండు ఉండడం, రెండు సమానంగా. అంటే ఇప్పుడు మనకి సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు బండి నడపడం కూడా ఈజీగా ఉంటుంది కదా, దానికి అనుకూల బదలాయింపు అనేది ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది. ద్విపార్శ్వ అంటే ఒక చేతితో చేసేది రెండో చేతితో కూడా చేయగలగడం అనేది ద్విపార్శ్వ బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే ఒక పని నువ్వు చేస్తావు, ఇంకొక పనికి అది బదలాయింపు కాదు. ఇప్పుడు నువ్వు టైప్ నేర్చుకుంటే కంప్యూటర్కు ఉపయోగపడుతుంది, అది అనుకూల బదలాయింపు. ఇది ప్రతికూలం అంటే ఇప్పుడు నువ్వు టైప్ నేర్చుకున్నావు, టైప్ చేయగలుగుతావు, సైకిల్ దొక్కగలుగుతావా? ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఆ స్కిల్ ఉపయోగపడదు, కాబట్టి దీనికి ప్రతికూల బదలాయింపు. శూన్య బదలాయింపు అంటే ఒక విద్య నేర్చుకున్న తర్వాత మీకు అసలు ఏది దానికి యూజ్ కాకుండా ఉండడాన్ని శూన్య బదలాయింపు అనే అంటారు. ఈ బదలాయింపుల గురించి మీరైతే ఎగ్జాంపుల్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది ఏమిటి? వినడము, మాట్లాడడము, ప్రశ్నించడము, కథలు చెప్పడము. చూడండి దీంట్లో భాషా నైపుణ్యం కానిది అనైతే ఇచ్చారు. ప్రశ్నించడం అనేది భాషా నైపుణ్యం అయితే కాదంట. చూడండి ఇక్కడ ఆన్సర్ అయితే ప్రశ్నించడం అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. కథలు చెప్పడం అయితే కాదు. ఇదైతే హైలైట్ అయితే అయ్యింది. ప్రశ్నించడము అనేది అయితే దీనికి ఆన్సర్ అండి. టైం వేస్ట్ చేసుకోవద్దు మనము. చూడండి ఎన్ఆర్బిసి అనగా మనకి ఏంటి అని అడుగుతున్నారు. ఎన్ఆర్బిసి అనగా నేషనల్ రెసిడెన్షియల్ బేస్డ్ సెంటర్స్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్
నేషనల్ రిహాబిటేషన్ బేస్డ్ సెంటర్స్, నాన్ రిహాబిటేషన్స్ బేస్డ్ కోర్స్ అయితే ఇవ్వడం అవుతుంది. ఎన్ఆర్బిసి అనగా ఏమిటి? నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి కారణాలను జాన్ హాల్డ్ అనే విద్యావేత్త ఏబిసిలుగా వివరించాడు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది చూడండి, ఇదంతా కన్ఫ్యూజ్ ఇచ్చాడు. ఏ అఫ్రైడ్, అచీవ్మెంట్, ఏ అంటే అట్రాక్టివ్, ఏ మీన్స్ యావరేజ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి ఆన్సర్ అయితే చూడండి, ఏబిసిలుగా వివరించాడంట. ఏబిసిలు అనగా ఏమిటి అనేది మనకి ఫస్ట్ ఆన్సర్ అంట. ఏ అంటే అఫ్రైడ్, బోరి బి అంటే బోర్డమ్, సి అయితే కన్ఫ్యూజన్. ఇదైతే ఆన్సర్. డౌన్ సిండ్రోమ్ అనేది డాష్. ఫస్ట్ ఆప్షన్ క్రోమోజోముల లోపము, సెకండ్ ఆప్షన్ థైరాయిడ్ లోపము, థర్డ్ ఆప్షన్ ఎంజై లోపము, ఫోర్త్ ఆప్షన్ నరాల బలహీనత. చూడండి, డౌన్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించింది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆర్టీఏ యాక్ట్ 2009. చూడండి, ఆర్టీఏ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి ఎన్ని సెక్షన్లు, ఎన్ని అధ్యాయాలు అనేది ఇన్ 2009 చాప్టర్ని అయితే మీరు క్లియర్గా మొత్తం చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 5 అధ్యాయాలు 32 సెక్షన్స్, సెకండ్ ఆప్షన్ 6 అధ్యాయాలు 30 సెక్షన్స్, థర్డ్ ఆప్షన్ 7 అధ్యాయాలు 38 సెక్షన్స్, ఫోర్త్ ఆప్షన్ 3 అధ్యాయాలు 21 సెక్షన్స్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అయితే రైట్ ఆన్సర్ అండి. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 104 అనేది ఆరోగ్యశ్రీకి సంబంధించింది. సెకండ్ ఆప్షన్ 1234 అనేది 108 అనేది కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించింది. ఫోర్త్ ఆప్షన్ 1098 అనేది చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇది అండి. 109 అయితే రైట్ ఆన్సర్. ఇది మన టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్లో ఉంటుంది పేపర్ మీద. చూడండి, టెక్స్ట్ బుక్ను అయితే మీరు ప్రతిది మీరు ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ ఎండింగ్ కవర్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా చదవాలి. ఈ కవర్ పేపర్ మీద ఉంటుందండి చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. మీరు గమనించి ఉండరు, ఇప్పుడైతే చూడండి ఒకసారి. ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు ఎంత? చూడండి, ఫస్ట్ ఆప్షన్ 11 to 14 సంవత్సరాలు, సెకండ్ ఆప్షన్ 14 to 18 సంవత్సరాలు, థర్డ్ ఆప్షన్ 8 to 11 సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ 16 to 18 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, మాధ్యమిక దశ అంటే మనకి 6th క్లాస్ నుంచి ఉండే దశ. అది ఏ వయసు నుంచి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, 2020 ప్రకారము 8th క్లాస్ నుంచి మనకి మాధ్యమిక దశ అంటే 8th to 10th వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూడండి, 14th to 18th అనేది ఈ దశలోనే మాధ్యమిక దశ అని అంటారు. 2020ది మాధ్యమిక దశ ఏ వయసు నుంచి అని అంటే అడిగారు క్వశ్చన్, చూసారా? 14th to 18 years. 1 YB విలువ ఎంత? 1024 EB అని, 1024 TB సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 1024 GB అని, 1024 ZB అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే చూడండి, 1024 అనేటివి ZB అనేది 1 EBకి సమానం. క్రింది వాణిలో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు
అందజేసే సంస్థ కానిది. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు. చూడండి. అందజేసే సంస్థ కానిది అనైతే ఇచ్చారు. ఒకటి కోర్సేరా అని, ఉడాసిటీ అని, ఖాన్ అకాడమీ అని, ఎడ్రా అనేటి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎడ్రా అనేది సరికాని ఆప్షన్ అంట. ఎడ్రా అనేది సరికాని ఆప్షను. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు అందించే సంస్థ ఏవంటే కోర్సేరా అందిస్తుంది, ఉడాసిటీ అందిస్తుంది, ఖాన్ అకాడమీ కూడా మనకి మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులనైతే అందించడం అయితే జరుగుతుంది. ఐసీటీ చాప్టర్ నుంచి అయితే మనకు ఆ బిట్స్ అయితే వచ్చాయి. విద్య దిద్రువ ప్రక్రియ అన్నవారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జాన్ డూయి, సెకండ్ ఆప్షన్ పియర్సన్, థర్డ్ ఆప్షన్ జాన్ అడమ్స్, ఫోర్త్ ఆప్షన్ ఓబీ స్మిత్. చూడండి. మనకి జాన్ యాడమ్స్ ఏమన్నాడంటే విద్యా దిద్రో ప్రక్రియ అని అన్నారు. జాన్ యాడమ్స్. మనకి ఇంతటితో అయితే సైకాలజీ బిట్స్ అయితే అయిపోయాయండి. మీరు కూడా టెట్, డిఎస్సి రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మనకు తెలంగాణలో కూడా టెట్ అయితే జరుగుతుంది. ఆ టెట్ కూడా ఇవైతే యూజ్ అవుతాయి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు కలిసి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మన ఏపీకి కూడా సైకాలజీ నుంచి మనకు 3 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 3 చాప్టర్స్ ప్లస్ విద్యలో దృక్కోణాలు పీఐఈ సబ్జెక్ట్ నుంచి కూడా మనకి కొన్ని బిట్లయితే ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. దీంట్లో ఉన్నవైతే చాలా ఈజీగా ఉన్నాయి. ఇంత ఈజీగా అయితే పేపర్ అయితే రాదండి డీఎస్సీకి. కొంచెం హార్డ్ అయితే ఉంటది కాబట్టి మీరైతే అది గుర్తుంచుకొని అప్లికేషన్ టైప్‌లో మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. వీ ఇప్పటివరకైతే చూసారు కదండీ! ఒక కృతజ్ఞతా భావంతో ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీవి ఇలాంటి పేపర్స్ నేను 4, 5 వీడియోస్ 7, 8 వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. అవి ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరెళ్లి ప్లే లిస్ట్‌ని ఓపెన్ చేసి మిగతా పేపర్స్‌ని కూడా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. తెలుగు పేపర్స్ కూడా అయితే ప్రాక్టీస్ చేశాను. మీకెలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాము. ఇవి రీసెంట్‌గా జరిగిన పేపర్స్ అండి. పాత పేపర్స్ అయితే కాదు. ఈ సిలబస్‌ని బేస్ చేసుకొని మనకి ఏపీ, టీఎస్సీకి, టెట్‌కి కూడా ప్రీవియస్‌గా కూడా మనకి ఇప్పుడు అప్‌కమింగ్ గూడా ఇలాంటి బిట్స్ అయితే వస్తాయి. అందుకనే మీరు ప్రతి ఒక్కరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రాని బిట్స్‌నైతే నోట్ చేసుకొని మళ్ళా 1 ఆర్ 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేయండి బిట్స్‌ని. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు జాబ్‌ను సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ.